వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఓ నల్గొండ. విద్యార్థులు, ఈరోజు మనం తెలుగు సబ్జెక్టులో కొన్ని గ్రామర్లు అంటే కొన్ని అలంకారాల గురించి చెప్పుకుందాం. ఇప్పుడు నేను ఉదాహరణ బయటికి వెళ్ళాను, మా ఏమంటది, ఏమండి ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, మరి ఏం చేస్తున్నారు మీరు అంటారు. అదేంది, ఇంట్లో బియ్యం నిండుకోవడం ఏంది అంటే నిండుగా ఉన్నాయనా? కాదు, అంటే ఇంట్లో బియ్యం అయిపోయినాయా తీసుకురా అని చెప్పడం. కానీ ఎట్లా చెప్పింది, అయిపోయిన విషయాన్ని పాపం 10 మందికి తెలియకుండా చాలా అందంగా చెప్పింది. సరే, అది అయిపోయింది. ఇక నేను భోజనం చేస్తున్నాను. భోజనం చేస్తున్న సమయంలో నాకు కూరలో ఉప్పు ఎక్కువైపోయింది. నాకు కోపం వచ్చింది. ఏంది, ఈరోజు కూరలో లవణం జాస్తిగా అయింది అన్నాను. అదేంది, లవణం జాస్తి ఏంది అంటే కూరలో ఉప్పు బాగా ఎక్కువైంది. కానీ ఇక్కడ నేను తిట్టడం కూడా ఎట్లా తిట్టాను, ఒక అందంగా తిట్టాను. ఇక న్యూస్ పేపర్ తీశాను. తీయగా ఆ న్యూస్ పేపర్ ఏముంది, పుత్తడి ధరలు ప్రియం అని ఉంది. ప్రియం అంటే ఏంటిది, ధరలు బాగా పెరిగాయి. కానీ ఇక్కడ పేపర్లు ఏమిస్తారు, పుత్తడి ధరలు బాగా, బంగారం ధరలు బాగా పెరిగాయంటే అమ్మో చదివేటువంటి పాఠకులు కూడా భయపడతారు, అమ్మ ఇదేంద్రు అని. అదే పుత్తడి ధరలు ప్రియం అనగానే ఏమంటారు, ఓహో ఇందులో ఏదో ఉంది, వాళ్ళ పాపం ధరలు పెరిగిందని తెలియదు. అంటే పేపర్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే చెప్పదలుచుకున్న విషయాన్ని అందంగా చెప్తారు, అది మంచి అయినా సరే చెడైనా సరే. ఇక మనం చూస్తుంటాం, మధ్యాహ్న భోజనంలో వర్కర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే కోడిగుడ్లు ధరలు కొండెక్కాయంటారు. కొండెక్కడం అంటే ఏంటిది, ధరలు బాగా పెరిగాయి. ఇలా ఏదైనా సరే, అది మంచి విషయం కావచ్చు, తిట్టు కావచ్చు, పొగడతలు కావచ్చు, ఏదైనా ఇలా మనం అందంగా చెప్పడాన్ని ఏమిటమ్మా అంటే అలంకారాలు అని అంటారు. విద్యార్థులు, మీ ఇంట్లో ఈరోజు శుభకార్యం జరుగుతుంది, లేదా మీరు వేరే వాళ్ళ మీ బంధువుల ఇంట్లో ఫంక్షన్కి పోతున్నారు, లేకపోతే ఇంకెక్కడికైనా వేరే వాళ్ళ ఇంటికి పోతున్నారు. అలా వెళ్తున్నప్పుడు మీరు ఉన్న పలంగా అదే విధంగా పోతారా, లేకపోతే అందంగా తయారయ్యి అక్కడ చూడగానే అందరు మమ్మల్ని బాగా చూడాలని ఆకట్టుకునే విధంగా తయారై వెళ్తారా? అంటే అందంగా అలంకరించుకుని ఉన్న దాంట్లోనే, అంటే ఉన్న దాంట్లో మంచి బట్టలు వేసుకోవడం, లేదా కొత్త బట్టలు వేసుకోవడం. ఇక స్త్రీలైతే మంచి చీరలు కట్టుకోవడం, బంగారు ఆభరణాలు ఉంటే అవి వేసుకోవడం, అవన్నీ కూడా తీసుకొని పోతుంటారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాను అంటే మనం ఎదుటి వ్యక్తులకు చూడగానే అందంగా ఆకర్షణీయంగా కనిపించడానికి చేసేదాని ప్రయత్నం, ఇదే అలంకారం. ఇప్పుడు నేను క్లాసులో కొన్ని విషయాలు చెప్తాను విద్యార్థులకు, రోజు మనం చేసే పనులు కానీ చేయకూడని పనులు కానీ కొన్ని చెప్తుంటారు. ఉపాధ్యాయులు అందరూ కూడా చెప్తుంటారు. ఎప్పుడైనా స్కూళ్ళలో మనం యాన్యువల్ డే ఇంకా ఏదైనా కార్యక్రమాలు సెలబ్రేట్ చేసినప్పుడు అప్పుడప్పుడు మనం తీసుకొస్తుంటాం కొంతమంది విఐపీలని, అలాగే కొంతమంది ట్రైనీ పర్సన్ తీసుకొని వస్తుంటాం. వాళ్ళు ఏం చెప్తుంటారు, రోజు సార్లు క్లాసులో చెప్పిన విషయాలే చెప్తుంటారు. కానీ వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉంటుందంటే కాస్త అందంగా ఆకర్షణీయంగా చెప్తారు. మనం చెప్పిన మాటలే కానీ అందంగా ఆకర్షణీయంగా చెప్తారు. విషయం ఒకటే, కానీ మనం చెప్పే విధానంలో తేడా ఉన్నది. ఇవాళ మనం యాంకర్లు చూడే టీవీలలో రోజు ఎంత బాగా మాట్లాడతారు, అసలు వాళ్ళు చెప్పే విధానానికే ముగ్ధులైపోతాం. ఇంకో చిన్న ఉదాహరణ, మన ఇంటికి ఒక సేల్స్ మ్యాన్ వస్తాడు. ఆయన రాగానే ఉంటాయి, ఏందని గోల, మాకు ఆ వస్తువు వద్దు, ఎన్నిసార్లు చెప్పినా ఉంటారు. అప్పుడు ఆయన ఏమంటాడు, సార్ ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అంటాడు. అని అతని కాడున్న ప్రోడక్ట్ని మనం కొనేలా చేయడానికి ఎన్ని మాటలు మాట్లాడతాడు, ఎంత అద్భుతంగా మాట్లాడతాడు. ఆ మాటలకు మనం ఏమంటే కరిగిపోయి అబ్బాబ్బాబ్బా ఎంత బాగా, నిజంగా ఆ వస్తువు అంత బాగా పనిచేస్తుందా అన్నట్టుగా మనం వెంటనే దాన్ని కొనేస్తాం. ఇదే అలంకారం. పైకి మనం చూడగానే ఎంత అందంగా కనిపించాలని మనం తయారవుతామో, ఎంత బాగా అలంకరించుకుంటామో, ఇదంటే ఏంటిది, బాహ్య అలంకారం. అంటే పైకి కనిపించే అలంకారం మన శరీరం. మరి అలంకారాలు కేవలం మన శరీరాకృతి సంబంధించే కాదు,
మనం రోజు వాడుకలో ఉపయోగించి నిత్య జీవితంలో ఉపయోగించే భాషలో కూడా ఈ యొక్క అలంకారాన్ని మనం ప్రయోగించవచ్చు. అలాగే మనం చదువుకునే విషయంలో కూడా, నేటి తెలుగు విషయంలో కూడా మనం ఈ యొక్క అలంకారాలని ఉపయోగించవచ్చు. మనకు సంస్కృతంలో ఉంది ఒక సూక్తి, అలంకార రీతి అలంకార ఏమన్నారు, అలంకారో రీతి అలంకార. సంస్కృతంలో మనకు సూక్తి ఉంది, అలంకారో రీతి అలంకార. అంటే అలంకరించుకునేదే అలంకారం. మామూలుగా ఉండకుండా చక్కగా తయారయ్యే చెప్పడానే అలంకారం అంటారు. ఈ విధంగా మనం అలంకారాల గురించి చెప్పుకుంటే తెలుగు భాషలో చాలా ఉన్నాయి. మరి తెలుగు విషయానికి వస్తే మన భాషలో అలంకారం ఎన్ని రకాలు ఉన్నాయి సార్ అంటే, దీన్ని ఇప్పటికి కూడా ఎవరు కూడా ఇద్దంగా ఖచ్చితంగా చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే, మన ప్రాచీన వ్యాకరణవేత్తలు భరతుడు తన నాట్యశాస్త్రంలో 36 అలంకారం ఉన్నట్టుగా పేర్కొన్నాడు. అలాగే భామహుడు అతను ఇంకొక విధంగా చెప్పాడు. మన వ్యాకరణవేత్తలు భరతుడు, అలాగే భామహుడు, అలాగే దండి, వీళ్ళందరూ కూడా వ్యాకరణవేత్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పడం జరిగింది. సరే, ఇక్కడ సంఖ్య అనవసరం, మనకి ఎన్ని ఉన్నాయో అవసరం లేదు. మన నిత్య జీవితంలో ఎన్ని వాడుకుంటాము, మన భాషాపరంగా మనకి ఎన్ని అవసరం అని చెప్పుకుంటే మనకు సరిపోతుంది. చాలామంది అనుకుంటారు ఏముంది సార్ తెలుగులో అలంకారాలు ఏముంది అని, కానీ అది తప్పు. ఇవాళ మనం ప్రిపేర్ అవుతున్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అలంకారాల మించి 2 ప్రశ్నలు ఇస్తున్నారు. కేవలం ప్రశ్నల పరంగా కాకుండా అలంకారాల ప్రాధాన్యత ఏంది మన జీవితంలో, ఆ అలంకారాలు నేర్చుకోవడం వల్ల మనకు కలిగే లాభం ఏందో ఈరోజు మనం చెప్పుకుందాం. ఇక ముందుగా మనం క్లాస్ విషయానికి వెళ్తే, తెలుగులో మనకు అంటే తెలుగు భాషలో అలంకారాలు ఇవాళ ఎన్ని రకాలు సార్ అంటే 3 రకములు. ఎన్ని రకాలమ్మా? 3 రకాలు. తెలుగు భాషలో అలంకారాలు 3 రకాలు. 1 శబ్ద అలంకారాలు, 2 అర్ధ అలంకారాలు, 3 ఉభయ అలంకారాలు. ఉభయ అలంకారాలు. తెలుగులో ఎన్ని రకాల అలంకారాలు? 3 రకాలు. 1 శబ్ద అలంకారాలు, 2 అర్ధ అలంకారాలు, 3 ఉభయ అలంకారాలు. మరి శబ్దాలంకారాలు అంటే ఏంటిది, అర్ధాలంకారాలు అంటే ఏంటిది, ఉభయ అలంకారాలు అంటే ఏంటి అంటే, మన ఇవాళ సినిమాలో సాహిత్యం చూస్తున్నాం, పాటలు, అందులో ఏమీ అర్థం ఉండదు. కేవలం మనం ఏం చేస్తుంటాం, ఆ యొక్క శబ్దాలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. మనం అంటే మనంగా చిన్నపిల్లలు కూడా. ఈ మధ్య కాలంలో మనం బాహుబలి సినిమా చూసాం. అందులో హైస్స రుద్రస్స అనే ఒక వాయిస్ ఉంది. నిజానికి హైస్స రుద్రస్స అంటే ఏం తెలుసా మనకి? ఆ పాట వినగానే పిల్లలు ఉడుకొచ్చి బాబా బాహుబలి పాట వస్తుందంటారు. అంటే ఏంది, వాళ్ళ పిల్లలకు అర్థం తెలియదు, శబ్దానికి వాళ్ళు ఆకర్షితులయ్యారు. అంటే అక్కడ దానికి అర్థంతోనే సంబంధం లేదు. అలాగే ఒక పాట ఉంది, రామ్ చరణ్ పాట, ఢిల్లకు 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 ఢిల్లా అని ఉంది. అసలు ఆ ఢిల్లకు 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 అంటే ఎవరికి తెలుసా? తెలవదు. కానీ అక్కడ ఆ శబ్దానికి బాగా ప్రాధాన్యత వచ్చి ఆ పాటను అంతమంది ఎక్కువ శ్రోతలు వినడం జరిగింది. వాళ్ళకి కావాల్సింది ఏంది అక్కడ? ఆ శబ్దం. అదేవిధంగా మరి ఇంకా చాలా పాటలు ఉన్నాయి మనకు. కేవలం ఇప్పుడు వస్తున్న సాహిత్యం మొత్తం కూడా సంగీతానికంటే కూడా మనం అంటే సాహిత్యానికంటే సంగీతానికే ప్రాధాన్యత ఇస్తున్నాం. అది శబ్దాలంకారాలు. ఇక అర్ధాలంకారాలు అంటే ఏమిటి సార్ అంటే, దానిలో ఉన్న అర్థం మనం తెలుసుకోవాల్సి వస్తుంది. అక్కడ మనకు డైరెక్ట్గా అంటే నేరుగా మన మదిలోకి వెళ్ళదు. మనం కొన్ని చూస్తుంటాం, ఏమని అంటే
సృష్టికర్త ఒక అమ్మ, అతనిని సృష్టించినదొక బ్రహ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ అనే పాట ఉంది. అంటే భగవంతుడు ఎంత గొప్పవాడైనా తల్లి లేనిది ఆ భగవంతుడికి మూలం లేదు. అంటే చూడండి, ఆ అర్థం మనకు తెలియదు. అటువంటి పాటలు మనకు వస్తున్నప్పుడు మనం వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఏముంది ఈ పాటలని. అలాగే ఇంకొక పాట ఉంది, అద్దాల మేడకు ఆకుల గుడిసెకు కుదరాదమ్మ సోపాతంట వెన్నెల, కుదరాదమ్మ సోపాతంట వెన్నెల. అంటే అక్కడ ఉద్దేశం ఏంది? నువ్వు బాగా డబ్బున్నావా అమ్మ, నేను పేదవాడిని, డబ్బున్న వాళ్ళకి పేదవాళ్ళకి జన్మలో కూడా సంబంధం కలవదు అని చక్కగా చెప్పిండు. అంటే మనకు అర్థం ఏంటిది ఎంతో విని అర్థం చేసుకుంటే తెలవదు. ఇట్లా చాలా పాత పాటలు చాలా ఉన్నాయి మనకు. దేవదావ సినిమాలు చూడండి, ఓ దేవద చదువు ఇదేనా, మన భాషే వదిలి దొరల్లే సూటు బూట అంటదా హీరోయిన్. అంటే అర్థమైంది, మన సాహిత్యం, మన పద్ధతులు ఏంది, ఆచారాలు ఏంది, నువ్వు ఎక్కడికో పోయి ఈ పద్ధతులు ఏందని అంటది. అంటే మనకు అక్కడ అర్థం చేసుకోం మనం, మనకు అవి నచ్చవు. ఈ విధంగా భాషలో కూడా శబ్దాలకు ప్రాధాన్యత ఇచ్చే అలంకారాలు ఉన్నవి, అలాగే అర్థానికి ప్రాధాన్యత ఇచ్చే అలంకారాలు ఉన్నాయి. ఇక ఈ రెండింటిని కలిపి చెప్పేది ఏంటంటే ఉభయ ప్రాధాన్యం. అంటే కొన్ని పాటలు ఎట్టుంటాయి, చక్కటి సంగీతం ఉంటుంది, మళ్ళీ చక్కటి అర్థం ఉంటుంది. అంటే అవి తక్కువ వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు విద్యార్థులు, మన ముందుగా తెలుగులో ఈరోజు మనం శబ్ద అలంకారాల గురించి చెప్పుకుందాం. పిల్లలు, ఇప్పుడు మనం ముందుగా శబ్ద అలంకారాల గురించి చెప్పుకుందాం. శబ్ద అలంకారాలలో మనకు ఉన్నాయి మొత్తం 6 రకాలు. ఎన్ని రకాలమ్మా? 6 రకాలు. అందులో 4 అనుప్రాస అలంకారాలు, 1 యమకం, 1 ముక్తపదగ్రస్తం. వాటి గురించి ఇలా మన క్లాసులో చెప్పుకుందాం. ఏమేంటి? 4 అనుప్రాస అలంకారాలు. ఆ అనుప్రాస అలంకారాల్లో మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏమిటి? వృత్యానుప్రాస అలంకారం. ఏంటి పిల్లలు? వృత్యానుప్రాస అలంకారం. పేరులోనే ఉంది వృత్యానుప్రాసము. వృత్తము. వృత్తం అంటే ఎట్లుంటుంది? గుండ్రగా ఉంటుంది. భూమి ఎట్లుంటుంది? గుండ్రగా ఉంటుంది. భూమి చేసే పని ఏంది? రోజు సూర్యుని చుట్టూ కొంచెం 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 తిరుగుతుంటుంది. ఇక సంవత్సరం కాగానే మనం ఏం చేస్తాం? హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకుంటాం. అంటే ఏంది? భూమి సూర్యుని చుట్టూ ఒకరోజు అంటే ఒకసారి తిరిగి వచ్చింది. పాప అన్నీ తెలియదుగా, ఎంతసేపు మనం హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం. కానీ భూమి ఒక సంవత్సరం పాటు అంటే దాని చుట్టూ తాను కాబట్టి సూర్యుని చుట్టూ తిరిగి వచ్చింది. ఎప్పుడు అదే పని భూమికి, ఇక తిరగడమే వృత్తంగా, అంటే రౌండ్గా తిరుగుతుంటుంది. అలాగే మన ఇంట్లో వెళ్ళగానే వాల్ క్లాక్ చూస్తాం మనం. వాల్ క్లాక్లు ఏముంటాయి? సెకండ్లకు సంబంధించిన ముళ్ళు, అలాగే గంటలకు సంబంధించిన ముళ్ళు ఉంటుంది. అవి ఏం చేస్తుంటాయి? రోజు వాటి పని అవి నిర్వర్తిస్తూనే ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. పాపం బ్యాటరీ అయిపోయేదాకా తిరుగుతూనే ఉంటాయి. అంటే వాటి పనికి అదే పని, రోజు తిరగడం. మరి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే వృత్యానుప్రాస అలంకారం ఇందులో కూడా అదే. ఏంటిది వృత్యానుప్రాస అలంకారం అంటే? డెఫినేషను, 1 కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు పలుమార్లు పునరావృతం కావడం. పునరావృతం అంటే మళ్ళీ 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 రావడం. 1 కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు. హల్లులు అంటే ఏంది? కా నుండి బండి రా వరకు అక్షరాలు ఉంటాయి కదా, మీరు తెలుసుగా. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాన్ని మన వర్ణమాలు విడగొట్టాం. కా నుండి బండి రా వరకు ఉన్న హల్లులు ఏవైనా. దీనికి నిర్వచనం రాయాల్సి వస్తే, ఒక వాక్యంలో కానీ
పద్య పాదంలో కానీ గేయంలో కానీ ఒకటి కానీ అంతకంటే ఎక్కువగా హల్లులు అంతకంటే ఎక్కువగాని హల్లులు పలుమార్లు పునరావృతమైనట్లయితే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు. అందురు లేదా అంటారు. మళ్ళీ ఒకసారి చూడండి. ఒక వాక్యంలో కానీ పద్యపాదంలో కానీ గేయంలో కానీ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు పలుమార్లు పునరావృతమైనట్లయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఒక వాక్యం ఎందుకు అంటున్నా అంటే ఒక చిన్న పదం తీసుకుందాం. ఫస్ట్ వాక్యం పక్క పెట్టు. కవులు అంటారు, లలనలు అంటారు. వాళ్ళు స్త్రీలోనే ఉపయోగించరు, ఎక్కువగా లలనలు అంటారు. చూడండి, ఇక్కడ లలనలు అనే ఒక పదం ఉంది. మనం ఇక్కడ ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4. మరి 4 అక్షరాలు ఏ అక్షరం ఎన్నిసార్లు ఉంది? ఒక్క లా అనే అక్షరమే మనకు 3 సార్లు వచ్చింది. చూడండి, తీసుకున్న కేవలం 4 అక్షరాల పదాంతో అందులో 3 అక్షరాలు ఒకే అక్షరం ఉందంటే ఇది వృత్యానుప్రాసమే కదా. అందుకే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ కొన్ని సందర్భాలలో మనకు 2 అక్షరాలు కూడా డబల్ రావచ్చు. ఇది కేవలం ఒక చిన్న పదం. మరి పద్యపాదం తీసుకోవచ్చు. పద్యంలో మనకు 4 పాదాలు ఉంటాయిగా, ఆ పాదాలు ఏదో ఒకటి తీసుకోవచ్చు. లేదా ఒక వాక్యం తీసుకోవచ్చు, అందులో కూడా చాలా అక్షరాలు మళ్ళీ రావచ్చు. కాకి కోకిల కాదు కదా, కాకి కోకిల కాదు కదా అంటాం. చూడండి, నేను ఇప్పుడు అన్నప్పుడు విద్యార్థులు అమ్మటే ఏమంటారు, అరే ఇదేంటి సారు ఒకే అక్షరం చాలాసార్లు ఉచ్చరిస్తుండు. వాళ్ళకి అప్పుడు ఆ కాకి కోకిల అర్థం చేసుకోరు. అరే ఇదేంటి కా అనే అక్షరం చాలాసార్లు వచ్చింది కదా అని వాళ్ళు ఎమ్మటి నవ్వుతుంటారు. అంటే వాళ్ళకి ఏం దాని అర్థం అవసరం, శబ్దాన్ని గ్రహించరు. కాకి చూడండి, ఇక్కడ కోకిల కాదు కదా అంట నేను. చూడండి, ఇందులో చూడండి కా అనే అక్షరం ఎన్నిసార్లు వచ్చింది లెక్క పెట్టుకోరి. అలాగే దా కూడా వచ్చింది. అంటే చూడ, ఇందులో కా అనే అక్షరం పలుమార్లు వచ్చింది, అలాగే దా అనే అక్షరం కూడా వచ్చింది, కాబట్టి 2 సార్లు వచ్చింది. ఒక ఆయన అంటాడు చిలిపిగా, సరోజ రోజు నీ శిరోజంలో రోజా మజాగా గుబాలిస్తున్నది అంటాడు. ఆయన ఏదో పాపం ఆయన ప్రయత్నం అన్నాడు, ఆయన కవిత్వం చెప్పిన పాప వదిలేయండి కదా. సరోజ రోజు నీ శిరోజమందు రోజా మజాగా గుబాలిస్తుంది అంటాడు. పాప ఆడ కవిత్వం చెప్పి సరే, అందులో కూడా వృత్యానుప్రాసం. చూడండి, ఇక్కడ 2 అక్షరాలు వచ్చినాయి. చూడండి, ఇక్కడ సరోజ రోజు నీ శిరోజమునందు లేదా శిరోజములందు రోజా మజాగా గుబాలిస్తున్నది. ఓకే, కింద రాసిన ఇదో కవిత్వం అండి. చూడండి, ఇందులో చూడండి రా అనే అక్షరం చాలాసార్లు వచ్చింది. ఓకే, అలాగే జా అనే అక్షరం మనకు పలుమార్లు వచ్చింది. చూడండి, చూసారా, ఇక్కడ 2 అక్షరాలు పలుమార్లు వచ్చినాయి. ఒక అక్షరం రావచ్చు, 2 రావచ్చు, ఇంకెంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. మందార మకరంద మాధుర్యం గురువులు అంటారు. మందార మకరంద మాధుర్యం గురువులు. మాధుర్యం గురువులు ఉంది. ఇందులో చూడండి
మా అనే అక్షరం వచ్చింది, ఎన్నిసార్లు వచ్చింది చూడండి. అలాగే దా వచ్చింది చూడండి, అలాగే రా వచ్చింది చూడండి. ఈ ఉదాహరణలో 3 అక్షరాలు పలుమార్లు వచ్చినాయి. ఇలా ఒకే అక్షరం కావచ్చు, 2 అక్షరాల పద కావచ్చు, అలాగే 3 అక్షరాలు కావచ్చు, ఎన్నైనా ఏమన్నాడుగా, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు ఎన్నైనా రావచ్చు. ఇది వృత్యానుప్రాస అలంకారం అని కూడా అంటారు. ఇట్లా అంటాడు, బాబు జిలేబీ తీసుకొని గబగబా డాబా మీదికి వెళ్ళాడని ఉంది. బాబు జిలేబీ తీసుకొని డాబా మీదికి గబగబా వెళ్ళాడు. ఇందులో చూడండి బా అనే అక్షరం ఎన్నిసార్లు వచ్చిందో. అంటే ఇట్లా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు ఉదాహరణలు. ఇవన్నీ కూడా వృత్యానుప్రాస అలంకారాలు. మనం చేస్తున్న ఎగ్జామ్ పాయింట్లో మనం చేస్తున్న తప్పు ఏంటంటే, ఎంతసేపు మన పుస్తకాల ఉదాహరణలే బట్టి పడతాం. సార్ ఆ ఉదాహరణ రాలేగా సార్ అంటారు ఎగ్జామ్ అయిపోయినాక. తప్పది. ఎగ్జామ్లు ఎట్లా ఇస్తారంటే, ఏదైనా ఇటువంటి దానికి సంబంధించిన దాని పోలిన ఏదైనా ఒక ఉదాహరణ ఇచ్చి మీరు దాన్ని కనిపెట్టండి అంటాడు. ఇందులో ఏ అలంకారం అంటాడు. అప్పుడు మనం గుర్తించాలి. గుర్తించడే మన యొక్క గొప్పతనము. ఇక మనం రెండో అలంకారం గురించి చెప్పుకుందాం. విద్యార్థులు, మనం ఇందాక వృత్యానుప్రాస అలంకారం గురించి చెప్పుకున్నాం. ఇక రెండో అలంకారం ఏమిటి? చేకానుప్రాస అలంకారం. ఏంటిదండి అనండి? చేకానుప్రాస అలంకారం. మరి దీని యొక్క నిర్వచన విషయానికి వస్తే, పద్యపాదంలో కానీ, గేయంలో కానీ, వాక్యంలో కానీ అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే వచ్చినట్లయితే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు. చాలా సింపుల్. అంటే అర్ధభేదంతో కూడిన హల్లుల జంట అంటే ఏంది? హల్లుల జంట అంటే ఒక పదం, రకరకాల హల్లులతో కూడుకొని వచ్చిన ఒక పదం, అంటే ఒక పదం. హల్లుల జంట వెంటనే వచ్చినట్లయితే మరి ఏంటి సార్ హల్లుల జంట అంటే? ఏదైనా ఒక పదం, ఆ పదం ఎలా ఉంటుంది? మనం మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు, ఉచ్చరించేటప్పుడు అలాగే ఎక్కడ తేడా ఉండదు. కానీ అర్థంలో మాత్రం తేడా ఉంటుంది. అంటే ఆ పదాన్ని మనం రాసేటప్పుడు ఎక్కడ మనకు తేడా ఉండదు. రెండు ఒకే విధమైన పదం వెంటనే వస్తుంది. మొదటిదా ఆ పదానికి అర్థం, రెండో దానికి అర్థం, అంటే ఆ రాసేటప్పటికి ఎక్కడ మనకు తేడా అనిపించదు. కానీ దాని అర్థాన్ని వివరించేటప్పుడు మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఒక పద్యపాదంలో కావచ్చు, వాక్యంలో కావచ్చు, లేదా ఒక గేయంలో కావచ్చు. అందులో ఒక 4-5 పదాలు ఉన్నాయనుకోండి. ఉదాహరణకు ఒక పద్యపాదంలో మనకు పాదంలో 20 అక్షరాలు ఉంటాయి, 21 ఉంటాయి. పద్యాన్ని బట్టి ఒక్కో దాని ఉంటాయి. అందులో ఒక 4 పదాలు ఉన్నాయనుకోండి. ఇందులో ఈ 4 పదాలలో ఈ రెండవ పదం, మూడవ పదం సేమ్ ఉన్నాయి, ఒకే విధంగా ఉన్నాయి, ఒకే విధంగా పలుకుతాము, ఒకే విధంగా రాస్తాము. కానీ దాని అర్థాన్ని చెప్పేటప్పుడు మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉంటవి. అది ఎలాగో ఇప్పుడు నేను ఉదాహరణ ద్వారా రాసి చూపిస్తాను. ఒకటోది ఉదాహరణ, కందర్ప దర్పములగు. రెండవది, నీ సుందర దరహాసం. 3, అన్నమును వండాడు. అన్నమును వండాడు. వీటిని తీసుకుందాం ముందుగా. ఇందులో చూడండి, ముందుగా మొదటి పదంలో ఈ వాక్యములో చదవండి. మీకు ఏ వాక్యం అంటే ఏ పదం సేమ్ అనిపిస్తుంది? ఏంటిది? దర్ప. మరి దర్ప అనే యొక్క 2 అక్షరాలు అంటే హల్లుల జంట వెంటనే వచ్చిందా మనకేమన్నా, లేకపోతే దూరంగా వచ్చినాయా? వెంటనే వచ్చినాయి.
కందర్ప దర్పములగు. అలాగే రెండవ ఉదాహరణ చూడండి, నీ సుందర ధరహాసం అని ఉంది. ఇందులో చూడండి ధర ధర అనే ఈ యొక్క హల్లుల జంట వెంట వెంటనే వచ్చింది. అలాగే చూడండి అన్నమును వండాడు. చూడండి ఇక్కడ కూడా అన్న అనే పదం వెంట వెంటనే వచ్చింది. కానీ మొదటి పదానికి రెండవ పదానికి పూర్తిగా విరుద్ధం అర్థం. ఎలా సార్ అంటే చూడండి, కందర్పం అంటే ఎవరంటే మన్మధుడు. దీని అర్థం ఏంటిది? మన్మధుడు. కందర్పుడు అంటే ఎవరమ్మా అంటే మన్మధుడు. మరి రెండవ దర్పానికి అర్థం ఏమిటి? గర్వము. ఏంటిది? గర్వము. మన్మధుడు నేను అందంగా ఉన్నాను గర్వపడుతున్నాడు అని అర్థం. కానీ మరి రాసేటప్పుడు అటు రాస్తున్నావా, మనం పలికేటప్పుడు పలుకుతున్నావా? లేదు. దీని అర్థం ఏంటి? కందర్ప దర్పములకు అంటే మన్మధుడు చాలా గర్వముతో ఉన్నాడు అని అర్థం. అలాగే రెండవ ఉదాహరణ తీసుకోండి, నీ సుందర ధరహాసం, నీ అందమైన చిరునవ్వు. అలాగే అన్నమును వండాడు. అన్నమును వండాడు. అర్థంలో తేడా ఉన్నది కండి. ఇంకా వస్తుంటే మనకి తమ్ముడికి చెప్పు తెగింది. తమ్ముడికి చెప్పు తెగింది. ఇలా మనం ఇటువంటి ఉదాహరణలు మనం కొల్లలుగా చెప్పవచ్చు. తమ్ముడికి చెప్పు తెగింది లేదా తెగిందని. చూడండి ఇక్కడ చెప్పు అనే పదం వెంట వెంటనే వచ్చింది. కానీ మొదటి దానికి అర్థం వేరే, రెండవ దానికి అర్థం వేరు. ఇది ఇంకా చాలా ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. నీటిలో పడిన తేలుతుంది. ఏమంటాడు? నీటిలో పడిన తేలుతుంది. ఆబాల గోపాలాన్ని అలరిస్తుంది. ఆబాల గోపాలాన్ని అలరిస్తుంది అంటే ఏంది ఇక్కడ అర్థం? ఆబాల అనే రెండు పదాలు ఒకేసారి వచ్చినాయి. ఆబాల అంటే ఫస్ట్ దానికి అర్థమైంది ఆ అమ్మాయి. ఆబాల గోపాలాన్ని ప్రజలందరినీ కూడా అలరిస్తుంది. దేంతో? నృత్యంతో కావచ్చు, పాటలతో కావచ్చు, దేంతోనైనా కావచ్చు. ఇలా ఇటువంటి ఉదాహరణ నేను చెప్పుకోవచ్చు. ఇదేంటిది? చేకానుప్రాస అలంకారం. విద్యార్థులు, మనం రెండోది చేకానుప్రాసం అయిపోయింది కదా. ఇక మూడోది మనం ఇప్పుడు చెప్పుకునేది లాఠానుప్రాస అలంకారం. లాఠానుప్రాస అలంకారం అంటే దీని యొక్క నిర్వచనం చెప్పుకుందాం ముందు. పద్యపాదములో కానీ, గేయములో కానీ, వాక్యములో కానీ రెండు హల్లుల జంట వెంటనే వచ్చి అర్ధభేదము లేకుండా తాత్పర్య భేదంతో కూడినట్లయితే దానిని ఏమంటాం మనం? లాఠానుప్రాస అలంకారం అంటారు. ఒకసారి డెఫినేషన్ చూడండి. పద్యపాదంలో కానీ, గేయంలో కానీ, వాక్యంలో కానీ రెండు హల్లుల జంట వెంటనే వచ్చి అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో కూడినట్లయితే
దీనిని గురించి చెప్పుకున్నప్పుడు ఇందాక మనం వృత్యానుప్రాసం చెప్పుకున్నాం, మనం చేకానుప్రాసం చెప్పుకున్నాం కదా. అందులో ఏం చెప్పాను, అక్కడ కూడా సేమ్ ఒకే విధమైన పదం వెంట వెంటనే వస్తుంది. కానీ మొదటి దానికి అర్థం వేరే, రెండవ దానికి అర్థం వేరు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ కూడా ఒక ఉదాహరణలో అది పద్యపాదం కావచ్చు, ఒక గేయం కావచ్చు, కావ్యం కావచ్చు, ఏదైనా సరే ఒకే విధమైన పదం వెంట వెంటనే వస్తుంది విరామం లేకుండా. కానీ అర్థంలో కూడా ఎట్టి మార్పు ఉండదు. ఇందాక ఫస్ట్ దానికి అర్థం వేరే, రెండో దానికి అర్థం వేరే. ఇక్కడ అట్లా కాదు, మొదటి దానికి రెండో దానికి ఒకే అర్థం. మరి ఎలా చెప్పాలి? దానికి ఉదాహరణలు అంటే మనం కొన్ని తెలుసుకుందాం. ఒకటో ఉదాహరణ ఇక మనం చాలాసార్లు విని ఉంటాం. కమలాక్షుని అర్చించు కమలాక్షుని అర్చించు కరములు కరములు. ఇక చాలా చెప్పుకో, శ్రీనాథుని వర్ణించు జివ్వ జివ్వ అని. నెక్స్ట్ కొత్త చెప్పు, విద్యార్థులకు చక్కగా బోధించువాడే, చక్కగా బోధించు ఉపాధ్యాయుడే ఉపాధ్యాయుడు. ఇంకా మానవత్వం కలిగిన మనిషే మనిషి. విద్యార్థులు ఇక్కడ చూడండి. మరి దీన్ని ఎట్లా గుర్తుపట్టాలి సార్ అంటే, ఇక్కడ కూడా ఇందా చెప్పుకున్నట్టు లాటానుప్రాసంలో ఒకే విధమైన పదం వెంట వెంటనే వస్తుంది. మరి ఇక్కడ దీని తేడా ఏమిటంటే, అర్థంలో కూడా ఒకే విధమైన అర్థం వస్తుంది. చూడండి, కమలాక్షుని అర్చించు కరములు కరములు. కమలాక్షు అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తిని ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో ఆ చేతులతోని, అవి ధన్యమైన చేతులు. ఏమంటాడు? అవి ధన్యమైన చేతులు. ఎవరైతే ఆ యొక్క విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా పూజిస్తారో ఆ చేతులు ధన్యమైన చేతులు. రెండింటికి అర్థం ఒకటే, కానీ ఒకదాన్ని మామూలుగా చెప్పాము, ఇంకో దాన్ని కాస్త ఎక్కువగా చెప్పాము. చూడండి, విద్యార్థులకు చక్కగా బోధించు ఉపాధ్యాయుడే ఉపాధ్యాయుడు. విద్యార్థులు ఎప్పుడు గుర్తుంచుకుంటారు? ఉపాధ్యాయుని, ఆహా ఆ గురువుగారు మాకు ఎంత చక్కగా చెప్పారు, ఆయనే ఉపాధ్యాయుడు అంటే ఆయనే. అంటే రెండింటికి అర్థం ఒకటే. ఏమంటారు? ఎవరైతే విద్యార్థులను చక్కగా బోధిస్తారో ఆ ఉపాధ్యాయుడు గొప్ప ఉపాధ్యాయుడు అని. అంటే ఇక్కడ అందరూ ఎవరు కించపరచట్లేని, ఎవరు చక్కగా చెప్పరని కాదు, కానీ విద్యార్థులు చెప్పుకునేటప్పుడు చెప్తున్నారు. అలాగే మానవత్వం కలిగిన మనిషే మనిషి. ఎవరైతే తోటి మానవులకు సహాయం చేద్దామని మనసులో ఉంటుందో ఆ మనిషే నిజమైన మనిషి. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ప్రజలకు చేసే సేవే సేవ. ప్రజలకు చేసే సేవే సేవ. మనం అంటాం దేవుడు సహాయం చేయాలి, దేవుడు గుడికి పోవాలని, అది అవసరం లేదు. ప్రజలకు చేసే సేవే సేవ. అట్లా పిల్లలు, ఇప్పుడు మనం 4వ అలంకారం అంత్యానుప్రాస అలంకారం, దాని గురించి చెప్పుకుందాం. పేరులోనే ఉంది. అంత్య అంటే ఏంటిది? చివర. మరి ప్రాస అంటే ఏంటిది? మనం ప్రాస అనే ఒక పదాన్ని ఎక్కడ విన్నాము? ఛందస్సులో. వెరీ గుడ్. ఎందుకంటే పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి అని, రెండో అక్షరాన్ని ప్రాస అని అంటామని మనం చెప్పుకున్నాం అక్కడ. అయితే మరి దానికి దీనికి సంబంధం ఏమిటంటే, ముందుగా మన అంత్యానుప్రాసలో ఏమన్నారు ఇక్కడ నిర్వచనం? పద్యపాదంలో కానీ, గేయంలో కానీ, ఇంకా వాక్యాలలో కానీ చివర ప్రాస వచ్చేటట్లు చెబితే దానిని అంత్యానుప్రాస అలంకారం అంటారు. మరి ఛందస్సులో మన పద్యాలలో ఏముంటుంది? రెండో అక్షరాన్ని ప్రాస, ప్రతి పద్యపాదంలో రెండో అక్షరం సేమ్ ఉంటుంది, దాన్ని ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ప్రాస అంటారు. అది ఏంటిది? అది ఆది ప్రాస. అదేంటిది? మనకు పద్యంలో 4 లైన్లలో ఉన్నప్పుడు ప్రతి రెండో అక్షరం ఒకే విధంగా ఉంటుంది. ఇది ఏ ప్రాస సార్ అంటే ఆది ప్రాస. అంటే ముందుగా ఉంటుంది, స్టార్టింగ్లోనే సేమ్ ఉంటుంది అన్నిట్లో. కానీ ఇదేంటిది? అంత్యప్రాస. అంటే
ప్రతి దాంట్లో కూడా చివరి అక్షరం ఒకే విధంగా ఉండాలి. అది తేడా. అదేమో పద్యం మనకు ఛందస్సు చేసేటప్పుడు ఆదిప్రాస, ఇక్కడేమో అంత్యప్రాస. మనకు ఉదాహరణ తెలుస్తుంది. ఉదాహరణ చూడండి, ఇక్కడ చాలా సులభమైనవి. మనకు రామాయణం చూసుకుంటాం మనం. మనకు 10th క్లాస్లో కూడా రామాయణం ఉంది, ఉపవాచకంలో. అందులో హనుమంతుడు సీతాదేవి యొక్క ఆచూకిని తెలుసుకున్న తర్వాత ఆమె కాడికి వెళ్ళినప్పుడు ఆ ముందుగా నమ్మదు హనుమంతుని. నువ్వు మాయావి రూపంలో వచ్చావు, రావణాసురుడు అని చెప్పుద్ది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, రాముడిచ్చిన అంగూలీకం అంటే ఉంగరం ఉందిగా, దాన్ని చూపిస్తాడు. అమ్మా, ఇది రాముడు నాకు స్వయాన్ని ఇచ్చాడని. అప్పుడు ఆమె అతన్ని గుర్తుపట్టింది, ఓహో ఇతడు రాముడి బంటు. ఆ సమయంలో వస్తుంది ఏమని, అశోక వనమున సీత, అశోక వనమున సీత విలపించెను శోకము చేత, విలపించెను శోకం చేత. ఎందుకు? రామముద్రిక చూచుట చేత, రామముద్రిక చూచుట చేత. ఇట్లా చూడండి పిల్లలు, ఇక్కడ మన అశోకవనమున సీత ఇదొక లైన్, విలపించని శోకం చేత ఇదొక లైన్, రామముద్రిక చూడడం చేత. 3 వేరు పాదాలే. కానీ ఇక్కడ చివరి అక్షరం ఏముంది మూడిట్లో? తా. ఏముంది? తా. అంటే ప్రాస చివరిలో వచ్చిందా? అన్నిటికీ సేమ్ అక్షరం వచ్చిందా? అది. ఇలా ఇంకా ఇన్నైనా మనం చెప్పుకోవచ్చు. మన కవులు కవిత్వం చెప్తారు, ఎందుకు ఆత్రం తెరుచుకో నేత్రం. అదే తీసుకుందాం. ఎందుకు ఆత్రం తెరుచుకో నేత్రం. చూడండి, ఇందులో కూడా చూడండి చివరి అక్షరం ఏముంది? త్రం. అంటే తాగు రా. ఎందుకు ఆత్రం తెరుచుకో నేత్రం. ఇవన్నీ కూడా చూడండి, ఎన్ని ఏం చెప్పుకోవచ్చు ఇట్లా ప్రాసలు. చివరగా ప్రాస వచ్చేటప్పుడు ఇప్పుడు మన సినిమాలో డైలాగులు అన్నీ కూడా ప్రాసలే వస్తున్నాయి. అవన్నీ తీసుకుంటారు వాళ్ళు అంత్యాన ప్రాస అలంకారం ఆధారంగానే. అవి కూడా ఎక్కడి నుంచి కొత్తవి పుట్టవు. అంటే ఇట్లా ఎటువంటి చివరగా ప్రాస వచ్చేటట్టు చెప్తే ఎన్నైనా. మనకు రామాయణం తీసుకుందాం, మహాభారతం ఏమంటాం? భాగవతమున భక్తి, భారతంలో యుక్తి, రామకథయే రక్తి. చూడండి, ఇందులో మూడు వాక్యాలు ఉన్నాయి. అందులో చివరిలో ప్రతి దాంట్లో కూడా మనకు కాకు తావత్తు వచ్చింది, అంటే తి. ఇట్లా ఎన్నైనా మనం చెప్పుకుంటూ పోవడం. అంత్యానుప్రాస అలంకారం. అర్థమవుతుందిగా పిల్లలు? విద్యార్థులు, ఇక మనం 5వ అలంకారం చాలా ముఖ్యమైనది, యమక అలంకారం. ఏంటిది? యమక అలంకారం. మరి దీని నిర్వచనం ఏంటంటే, అర్ధభేదంతో కూడిన అక్షర సముదాయం మాటిమాటికి లేదా మరల ప్రయోగించబడినట్లయితే, అర్ధభేదంతో కూడిన అక్షర సముదాయం మరల ప్రయోగించబడినట్లయితే దానిని యమక అలంకారం అంటారు. ముందుగా మనం ఈ యొక్క అలంకారం గురించి తెలుసుకునేటప్పుడు మనం 2వ అలంకారమైన చేకానుప్రాస ఉన్నది కదా, దాన్ని ఒక్కసారి గమనిద్దాం. అందులో ఏమన్నాము? హల్లుల జంట వెంటనే వచ్చి అర్ధభేదంతో కూడినట్లయితే అన్నారు. అంటే ఒకే విధమైన పదం ఆ వాక్యంలో కావచ్చు, ఆ పద్యపాదంలో కావచ్చు, వెంటనే వస్తుంది. మొదటి దానికి అర్థం వేరే ఉంటుంది, రెండవ దానికి అర్థం వేరే ఉంటుంది. ఇక్కడ కూడా ఈ యమకంలో కూడా మనం చెప్పుకునే వాక్యాలలో ఉదాహరణలో ఒకే విధమైన పదం 2 సార్లు వస్తుంది. కానీ ఇక్కడికి తేడా ఏంటిదంటే, అక్కడనేమో వెంటనే వస్తుంది, అంటే ఎటువంటి విరామం, అంటే గ్యాప్ లేకుండా వెంటనే వస్తుంది. ఇక్కడ మాత్రం వెంట రాకుండా మధ్యలో వ్యవధానం, అంటే విరామం ఉండి వస్తుంది. ఈ మొదటి పదానికి రెండవ పదానికి మధ్య విరామం ఉంటుంది. అదే మనకి ఇక్కడ తెలుసుకోవాలి. దీన్ని మనం ఉదాహరణ ద్వారా అయితే చక్కగా తెలుసుకుందాం. ఆ తోరణం శత్రువులతో
ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది. రణానికి కారణమైంది. చూడండి విద్యార్థులు బాగా గమనించండి. ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది. ఇందులో ఏది ఒకే విధంగా ఉంది పదం? తోరణం, తోరణం. మరి రెండింటి మధ్య ఒక పదం అడ్డుగా ఉన్నదిగా, అంటే వెంట వెంట వచ్చినా రాలే. ఇక్కడ కూడా చేకానుప్రాసం లాగానే మొదటి పదానికి అర్థం వేరు, రెండవ పదానికి అర్థం వేరు. ఆ తోరణం అంటే ఏంటిది? మన గుమ్మాన్ని కడతావు తోరణం. శత్రువులతో, మన శత్రువులతోని రణానికి కారణమైంది. కేవలం ఆ ఒక్క తోరణమే మన శత్రువులతో యుద్ధం చేసేటట్టుగా కారణమైంది. చూడండి ఎంత తేడా ఉన్నది అర్థంలో. అలాగే ఇంకొక ఉదాహరణ, జనవరి మాసంలో వరి కోతలు కోస్తారు. చూడండి, జనవరి మాసంలో వరి కోతలు కోస్తారు. ఇక్కడ ఏ వచ్చింది మనకు? ఒక ఏ పదం? వరి, వరి. అలాగే దీని అర్థం వేరు, దీని అర్థం వేరు. మరి మధ్యలో విరామం అంటే గ్యాప్ వచ్చింది. జనవరి అంటే జనవరి మాసం, వరి అంటే మనం తినే వరి. అలాగే ఇంకొక ఉదాహరణ, మానవ నీ ప్రయత్నం మానవ, మానవ నీ ప్రయత్నం మానవ. చూడండి ఇక్కడ కూడా మానవ, మానవ అనే పదం మనకు వెంట వెంటనే కాకుండా కాస్త గ్యాప్తో వచ్చింది. మానవ, ఓ మానవుడా నీ ప్రయత్నాన్ని ఆపవయ్యా అని చెప్తున్నారు. ఇంకోటి, పురమునందు, అంతిపురమునందు, ఒక మహాపట్టణమందు ఒక చిన్న గ్రామము, హైదరాబాదు నగరమునందు ఒక చిన్న పల్లెటూరు అనేది అంటే ఉదాహరణ పోలుస్తున్నాం. ఇటువంటి ఉదాహరణలు ఇంకా చాలా మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులు, ఇక మనం శబ్దాలంకారంలో చివరిది ముక్తపద గ్రస్త అలంకారం. ఏంటిది? ముక్తపద గ్రస్త అలంకారం. ముక్తపద గ్రస్తము అంటే ఏమిటంటే దీని నిర్వచనం పద్యపాదాలలో కానీ, గేయాలలో కానీ, వాక్యాలలో కానీ, అంటే చివర విడిచిన పదాన్ని తిరిగి గ్రహించి చెప్పడాన్ని ముక్తపదగ్రస్తం అంటారు. ఏమంటాడు? పద్యపాదాలలో కానీ, వాక్యాలలో కానీ, గేయాలలో కానీ చివరగా విడిచిన పదంతో తిరిగి ఇంకొక కొత్త పదాన్ని మరి రెండవ పదాన్ని చెప్పడాన్ని దాన్ని ముక్తపదగ్రస్తం అంటారు. అంటే ఎలా సార్ అంటే దీని అసలు ముక్త పదం అంటే చివరగా ఉన్న పదం. ముక్తం అంటే చివర, ముక్త పదం అంటే ఈ లైన్ ఉంది. మన పద్యపాదంలో 4 లైన్లు ఉన్నాయి. ఇందులో చివరగా ఉన్న పదాన్ని ముక్త పదం. మళ్ళీ ఈ పదాన్ని తీసుకొని ఈ రెండో లైన్ చెప్పడాన్ని గ్రస్తం అంటే తిరిగి గ్రహించి చెప్పడం. మనం అంత్యాక్షరి టైప్ అంటాం, ఆ టైప్. మళ్ళీ ఇక్కడ చివరగా ఉన్న పదంతో ఇక్కడ కొత్తగా చెప్పడం, మళ్ళీ ఈ లైన్లో చివరిదా తీసుకొని ఇక్కడ చెప్పడం, దీనిని ముక్తపద గ్రస్తం అంటారు. ఇది కూడా చాలా సులభం. ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. అదిగదిగో గోడ, గోడ పక్కన మేడ. అదిగదిగో గోడ, గోడ మీద మేడ, మేడ పక్కన దూడ, దూడ వేసింది పేడ. ఇవి మనకు నవ్వు అనిపిస్తుంటాయి. గోదారి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు మీద పిట్ట, పిట్ట మనసులో ఏముందు. ఇక మనం పద్యపరంగా చూసుకున్నట్టయితే మనకు భాగవతంలో పద్యం ఉన్నది. దాన్ని మనం ఉదాహరణ రాసుకుందాం. సుదతి నూతన మదన, మదన పురంగ పూర్ణ మణిమయ సధన. సధన మయగజ రధన, రధనాగేంద్ర
నిబకీర్తి రస నరసింహ, ఇట్లా సుదతీ నూతన మదన మదనాగ తురంగ పూర్ణ మణిమయ సదన సదనామయగజ రదన రదనాగేంద్ర నిబకీర్తి రస నరసింహ. ఇటువంటి మనం భాగవతం పద్యాలు కావచ్చు ఇవి తీసుకోవచ్చు. ఇలా ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు. కానీ మనం ఎక్కువ సులభంగా ఏం చేస్తాం, విద్యార్థులకి చాలా సింపుల్. గోదారి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు మీద పిట్ట, పిట్ట మనసులో ఏముంది, ఇలా మనం ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. విద్యార్థులు దీనితో మనకు శబ్దాలంకారాల అంకం ముగిసింది.